రాష్ట్రంలో భూముల లెక్కలు ప్రభుత్వం వద్ద ఉన్నాయా? ప్రభుత్వ భూములు ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి? శాఖల వారీగా లెక్కలు ఉన్నాయా? పరిశ్రమలకు ఎన్ని వేల ఎకరాలను కేటాయించారు? మొత్తం భూముల్లో సర్కారు సేల్ చేసే ల్యాండ్ ఎంత? ఎంక్రోచ్ అయిన ల్యాండ్ ఎంత? తెలంగాణలో మొత్తం భూముల లెక్కలు తీసే పనిలో పడింది ప్రభుత్వం. ప్రభుత్వ ప్రైవేట్ భూములతో పాటు శాఖల వారీగా లెక్కలు తీయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఉన్న భూముల లెక్కల్ని ఇవ్వాలని ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల దగ్గర ఉన్న లెక్కల ప్రకారం దాదాపుగా 240 లక్షల ఎకరాలుంటే ఇందులో ప్రభుత్వ భూములు 60 లక్షల ఎకరాలు ఉంటాయని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 24.25 లక్షల ఎకరాల్లో అసైన్డ్ భూములు ఉన్నట్లు తేలింది. ఇందులో డిజిటల్ సైన్ కాకుండా 5.36 లక్షల ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో అసైన్డ్ భూములు ఉన్నాయట. కుమరం భీం ఆసిఫాబాద్ 2.05 లక్షల ఎకరాలు, ఆదిలాబాద్లో 1.77 లక్షల ఎకరాలు, కామారెడ్డి 1.31 లక్షల ఎకరాలు, మెదక్ 1.49 లక్షల ఎకరాలు, నల్గొండ 1.41 లక్షల ఎకరాలు, నిజామాబాద్ 1.31 లక్షల ఎకరాలు అసైన్ భూములున్నాయని అధికారులు లెక్కలు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 90,000 ఎకరాలు ఎండోమెంట్ భూములుండగా ప్రస్తుతం కేవలం 50,000 ఎకరాలు మాత్రమే భూభారతిలోకి ఎక్కింది. వక్ఫ్ ల్యాండ్ది ఇదే పరిస్థితి. ఇక ఫారెస్ట్ యాక్ట్ సెక్షన్ 15 ప్రకారం రాష్ట్రంలో అటవీ భూములు దాదాపు లక్షల ఎకరాలు కాగా భూభారతి పోర్టల్ డిజిటల్ రికార్డుల్లో 47 లక్షల ఎకరాలు మాత్రమే ఎంట్రీ అయింది. ఇంకో 6 లక్షల ఎకరాలు ఏమైందో అంతు చిక్కడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వ భూములు 15 లక్షల ఎకరాల మేర ఉన్నట్లుగా తెలుస్తున్న 2014కు ముందు సర్కారుకు ఎన్ని ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయో సర్కారుకు తెలియని పరిస్థితి. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ TSIIC కింద ఉన్న సుమారు 35,000 ఎకరాల భూముల వివరాలు కూడా నమోదు కాలేదని సమాచారం. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో శాఖల వారీగా తీసిన లెక్కలున్నాయని అధికారులు తెలిపారు. ఇందులో మొత్తం ప్రభుత్వ శాఖల పరిధిలో ఉన్న విస్తీర్ణం దాదాపుగా 14 లక్షల ఎకరాలుండగా ఇందులో వ్యవసాయ మార్కెట్లు 2,000 ఎకరాలు, భూదాన్ బోర్డు 4,000 ఎకరాలు, ప్రభుత్వ భవనాల పరిధిలో 27,000 ఎకరాలు, ప్రభుత్వ కళాశాలలు 8,000 ఎకరాలు, ప్రభుత్వ పాఠశాలలు 9,000కు పైగా ఎకరాలు, దేవాదాయ శాఖ దాదాపుగా 49,000 ఎకరాలు, స్థానిక సంస్థల వద్ద 5,000 ఎకరాలు, ఇతర ప్రభుత్వ శాఖల పరిధిలో 62,000 ఎకరాలున్నాయని ప్రభుత్వం లెక్కలు చెప్తున్నాయి. అదేవిధంగా ప్రభుత్వం దగ్గరున్న భూముల్లో సెంట్రల్ అండ్ స్టేట్ ప్రభుత్వ రంగ సంస్థలకు దాదాపుగా 1.8 లక్షల ఎకరాలను కేటాయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు 13,000 ఎకరాలు కేటాయించినట్లుగా అధికారులు చెప్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 1,000 ఎకరాలు కబ్జాకు గురైనట్లుగా అధికారులు బహిరంగంగా చెప్పకపోయినా అంతర్గతంగా మాట్లాడుతున్నారు. అన్ని శాఖల్లోనూ భూములు కబ్జాకు గురైనట్లు చెప్తున్న డిస్ప్యూట్ ల్యాండ్ అని పేర్కొంటున్నారు. డిపార్ట్మెంట్ల వారీగా కోర్టు కేసులు నడుస్తున్నట్లుగా చెప్తున్నారు. ఒక్క దేవాదాయ శాఖలోనే దాదాపుగా 40,000 ఎకరాల డిస్ప్యూట్ ల్యాండ్ ఉందని, 1,000 ఎకరాల భూములపై కోర్టు కేసులు నడుస్తున్నాయని అంటున్నారు. ఇక ఫారెస్ట్ ల్యాండ్ సైతం 1,000 ఎకరాలు కబ్జాకు గురైనట్లు చెప్తున్న అధికారులు భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందట. ఇలా వాటర్ బోర్డు, HMDA, GHMC అన్ని శాఖల్లో 1,000 ఎకరాలు కబ్జాకు గురైనట్లుగా చెప్తున్నారు అధికారులు. అదేవిధంగా గ్రేటర్ సిటీ, మేడ్చల్, రంగారెడ్డితో పాటుగా ఉమ్మడి 10 జిల్లా హెడ్ క్వార్టర్స్ పరిధిలో భూముల్ని అమ్మాలని, లెక్కలు తీయాలని అధికారులను ఆదేశించినట్టు సమాచారం. ఇప్పటికే HMDA, TGIAC ద్వారా భూముల అమ్మకానికి పలు నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటికి తోడు HMWSS, GHMC నుంచి భూములను అమ్మే ఆలోచనలో సర్కారుందట. దాదాపుగా 50,000 కోట్ల ఆదాయం వచ్చే భూములను అమ్మి సమకూర్చే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం. అయితే భూముల అమ్మకం విషయంలో లీగల్ సమస్యలు రాకుండా అన్ని అంశాలను పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా HMDA పరిధిలో ప్లాట్స్ అమ్మేందుకు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే రెవెన్యూ సమకూర్చడానికి పలు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా భూముల లెక్కలు తీసేందుకు సర్కార్ సన్నద్ధమైంది. మరోవైపు భూములను డిజిటలైజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి తోడు శాఖల వారీగా లెక్కలు తీయాలని ఆదేశాలు జారీ చేయడంతో ఆ పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. మరి భూముల లెక్కలు తీసినప్పటికీ కబ్జాకి గురైన ల్యాండ్ డీటెయిల్స్ కొలిక్కి వస్తాయా లేదా చూడాలి.